హలో రామ్ గారు. హాయ్ నారాజు. సో ప్రీవియస్ వీడియోలో ఒక మనిషి ఆలోచన, ఒకవేళ మనం ఇది అనుకుంటున్నాము అంటే ఇది అవ్వాలని అనుకుంటున్నాము, అది ఎలా ఆ కోరిక ఎలా నెరవేరుతుంది అనేటువంటి దానికి ఆలోచనలని మధ్యలో వచ్చేటువంటి అడ్డుగోడలు ఏవైతే ఉంటాయో దాన్ని ఇలా క్లియర్ చేయాలనేటువంటి విషయం చెప్పారు మీరు. త్రూ విజువలైజేషన్ అంటే అది సాధ్యమైనప్పుడు, అంటే మామూలుగా నేను ఆ ఆలోచన బ్యారియర్స్ని బ్రేక్ చేసి మనం అనుకున్నది సాధ్యమైనప్పుడు హెల్త్ ఇష్యూస్ కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. దాని నుంచి బయటపడాలి అని అంటే ఎలా? త్రూ విజువలైజేషన్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నారాజు, ఇవాళ రోజు సబ్ కాన్షియస్ అనే మాట కొత్త పదం ఏం కాదు. అదే డాక్టర్లో వాడేది కాదు. ఇవాళ ప్రతి సామాన్యుడికి అర్థమవుతుంది సబ్ కాన్షియస్ మైండ్ అంటే. సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న పవర్స్ సహజంగానే మన శరీరంలో ఆరోగ్యాన్ని రక్షించుకునే బాధ్యత తీసుకుంటుంది. అయితే ఆ సబ్కాన్షియస్ మైండ్కి మనకి ఏం కావాలో, ఎలాంటి ఆరోగ్యాన్ని పొందాలనుకుంటున్నామో, ఎంత సుఖంగా ఉండాలని అనుకుంటున్నామో చెప్పడంలో ఫెయిల్ అవుతాం తప్ప తన పని తాను చేయడంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. విజువలైజేషన్ ద్వారా ఎన్ని రకాలైన ఆరోగ్య సమస్యలను బాగు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇది ఆధునిక వైద్యానికి కానీ ప్రత్యామ్నాయం మాత్రం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, మందులు వాడకుండా చేయటం అన్నది కాదు. విజువలైజేషన్ మీరు అన్ని ప్రయత్నాలు చేసినా సరే సొల్యూషన్ దొరకని సమస్యలకు కూడా ఆ ప్రయత్నాలతో పాటు మీరు విజువలైజేషన్ యాడ్ చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని కోకొల్లలుగా ఎన్నో ఇన్సిడెంట్స్ ప్రూవ్ చేశాయి. అందులో ఒక పాపులర్ ఇన్సిడెంట్ నేను నీకు చెప్పాలనుకున్నా. 1986లో సైక్లింగ్ ఈ మ్యారథాన్ జరిగింది. అందులో 24 ఏళ్ల యువకుడు పాల్గొన్నాడు. అందరిలాగే ఈ సైక్లింగ్లో కాంపిటీషన్లో పాల్గొని ఇలా గుంపులుగా ఈ మ్యారథాన్లో మనం చూస్తుంటాం. వెళ్తూ ఉన్నాడు. ఒక చోట అందులో షార్ప్ టర్న్, కాంపిటీషన్, స్పీడ్గా వెళ్ళాలి, అందరికంటే ముందు చేరాలన్న తొందర అందరికీ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా ఈ యువకుడు ఒక చోట చాలా షార్ప్ టర్న్ ఉంటే ఆ టర్న్ తీసుకోబోయాడు. ఈ టర్న్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎంత జాగ్రత్తగా తీసుకున్నా ట్రాఫిక్లో, పబ్లిక్లో జరుగుతుంటుంది. ట్రాఫిక్లోంచి కూడా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ట్రాఫిక్ని తప్పించుకొని అనుకున్న చోటుకి చేరతావా లేదా అన్నదే కాంపిటీషన్. అలా వెళ్తూ ఉండగా దురదృష్టవశాత్తు ఆ యువకుని వెనకాల నుంచి ఇట్లా వెళ్తుంటే ఒక కారు గుద్దింది. 90 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్న కారు అతన్ని గుద్దింది. అతను కూడా చాలా స్పీడ్లో ఉన్నాడు. ఆ స్పీడ్తో గుద్దడంతో ఎగిరి దూరంగా ఎక్కడో వెళ్ళిపడ్డాడు. ఎంతగా ఆ గాయమైందంటే రోడ్డు దెబ్బ, కారు దెబ్బ స్పీడ్గా తగిలి అతని బ్యాక్ బోన్ మొత్తం ఇట్లా కుంచుకుపోయింది. బోన్ ఇలా ఉంటుంది, ఇలా కుంచుకుపోయింది. బోన్ అంతా కుంచుకుపోయి మనిషి ఎలా అయిపోయాడంటే ఇట్లా ఇంత పొడవు మనిషి ఇంత అయ్యినట్టు అయిపోయాడు. హీ వాజ్ హాస్పిటలైజ్డ్ ఇమీడియట్లీ. ఇంత ప్రమాదం చూస్తూనే అందరికి కళ్ళు తిరిగిపోయాయి. కారు డ్యామేజ్, సైకిల్ డ్యామేజ్, ఏమీ చేతికి రాలేదు. హాస్పిటల్ చేర్పించారు, ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. డాక్టర్ చేర్పిస్తూనే ఏమయ్యా ఇట్లాంటి కాంపిటీషన్లో నువ్వెందుకు పాల్గొన్నావు అని అంటే, ఇది నా ప్యాషన్ అని ఆయన చెప్తుంటే, నువ్వు అలాగే ఉండు, నీ బ్రెయిన్ మాత్రం పనిచేస్తుంది, నీ బాడీ అసలు పనిచేయదు. అదేంటి నేను మళ్ళీ సైకిల్ తొక్కలేనా అంటే, సైకిల్ తొక్కడం దేవుడు ఎరుగు, నువ్వు లేచి నిలబడలేవన్నా. జీవిత కాలంలో లేచి నిలబడి నడవడం అనేది అసంభవం అని చెప్పాడు. అంటనే ఆశ్చర్యపోయాడు, చాలా బాధపడ్డాడు. చాలామంది అతని కుటుంబ సభ్యులు ఏడ్చారు. హాస్పిటల్లో ఆయన ఇట్లా దీనమైన పరిస్థితిలో చేర్పించేశారు. చేర్పించిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పారు, ఈజ్ అ హోప్లెస్. ఈ కేసుని మనం ఏమీ చేయలేము, ఇతను ఇక్కడ డిప్రెషన్తో మంచం మీద ఉండి నడవలేక చచ్చిపోవడం తప్ప ఏం చేయలేడు. చచ్చిపోవడం అన్న మాట మాత్రం అతనికి చెప్పలేదు, కానీ అతనికి మాత్రం ఒక విషయం చెప్పారు, ఇక నువ్వు మళ్ళీ జీవితంలో సైకిల్ తొక్కలేవు. అతను ఎప్పుడు సైకిల్ తొక్కే ఒక కాంపిటీషన్లో పాల్గొని విన్నర్ అవ్వాలన్న కోరికతో ఉన్నవాడు తన కోరిక ఇక్కడ చచ్చిపోయినందుకు చాలా బాధపడ్డాడు. ఐసీయూలో జాయిన్ అయ్యాడు. అయితే ద పవర్ దట్ మేడ్ ద బాడీ విల్ హీల్ ద బాడీ అని నమ్మాడు అబ్బాయి. ఏ పవర్ అయితే నీ బాడీని తయారు చేసిందో సహజంగా ఈ నేచర్, అదే నేచర్కి నా బాడీని బాగు చేసే గుణం కూడా ఉంటుంది.
బాధ్యత తీసుకుంటుందని గట్టిగా నమ్మాడు. తను హాస్పిటల్లో ఉన్నాడు, చాలా దారుణంగా మనిషి తన గురించి ఆలోచించాడు. అయితే నా ఆరోగ్యం ఎలాగైనా బాగుపడాలి, నా ఆరోగ్యాన్ని బాగు చేసే బాధ్యత నా చుట్టూ ఉన్న నేచరే తీసుకోవాలి అని ఆలోచిస్తుంటే ఆలోచనకు కూడా సహకరించకుండా శరీరం అంతా నొప్పులతో బాధపెట్టింది. అంత బాధలోనూ తను ఎంతో ట్రై చేస్తే 6 వారాలకు కానీ తన ఆలోచన కుదుటపడలేదు. తన ఆలోచన కుదుటపడి కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు తనకేం కావాలో కోరుకోవడానికి. ఆ నొప్పుల నుంచి మెల్లిగా బయటపడ్డాడు. వెంటనే అతను ఏం చేశాడంటే, నాకు ఈ హాస్పిటల్ వద్దు, నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిపోయాడు. డాక్టర్లు నవ్వారు. చాలామంది తెలిసిన వాళ్ళు డాక్టర్ల మాట వినమన్నారు. అతను ఏం వినలేదు. ఇంటి దగ్గరికి వెళ్ళాడు. కాన్సన్ట్రేషన్ కుదిరింది. బెడ్ మీద కూర్చున్నాడు. విజువలైజేషన్ స్టార్ట్ చేశాడు. ఏమైంది? 6 వారాల్లో ఈజ్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిన తర్వాత 6 వారాలకి తన ఆలోచన మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. 10 వారాల్లో లేచి నడవడం మొదలుపెట్టాడు. 12 వారాల్లో జిమ్కి పోవడం మొదలుపెట్టాడు. 3 నెలల్లో అతని కుంచుకుపోయి క్రష్ అయిపోయిన ఎముకల నుంచి అతను మళ్ళీ లేచి నడవడం స్టార్ట్ చేశాడు. ఇది చూస్తే చాలా స్టోరీ ఉన్నట్టుంటుంది, రేర్ కేసు ఉన్నట్టుంటుంది. ఆశ్చర్యం ఏమంటే ఇది ఎవరో కాదు, ప్రపంచంలో అత్యద్భుతంగా అందరికీ బాగా తెలిసిన ఒక పెద్ద గొప్ప వ్యక్తి డాక్టర్ జో డిస్పెన్జా. ఇతని జీవితంలో ఈ అనుభవం ఎదురై తన ఆరోగ్యాన్ని తనే విజువలైజేషన్ ద్వారా బాగు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన పుస్తకాలు రాశాడు. ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లో ట్రాన్స్లేట్ అయిన పుస్తకం ఆయన రాసిన పాపులర్ పుస్తకాలు. యు ఆర్ ద ప్లాసిబో. ఇవాళ చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ ఈయన పుస్తకాన్ని రెఫరెన్స్గా వాడతాయి. ఇవాళ చాలామంది డాక్టర్స్ ఆయన్ని విజిట్ చేసి, అవును విజువలైజ్ ఎలా చేసుకోవాలి, ఆరోగ్యం బాగుండాలంటే అని అతని సలహా తీసుకుంటారు. ది బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. మీరు గతంలో ఎలా ఉన్నారో భవిష్యత్తులో కూడా అలాగే ఉండకూడదంటే ఈ బుక్ చదవండి. ఎందుకంటే నా రిపిటేషన్ నాకు అక్కర్లేదు, నా కొత్త వ్యక్తిత్వం నాకు కావాలి అనుకున్న వాళ్ళ చదవాలి. మెడిటేషన్ అంటే ఏంటి, విజువలైజేషన్ ఎలా చేయాలని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు తిరిగి ఆయన విజువలైజేషన్ మీద అద్భుతమైన టాక్స్ ఇచ్చాడు. ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ విత్ విజువలైజేషన్, డాక్టర్ జో డిస్పెన్జా. డాక్టర్ జో డిస్పెన్జా సహజంగా ఆయన ఎముకల డాక్టరే. ఎట్లంటే ఎముకల, ఈజ్ నాట్ ఎ డాక్టర్, ఈజ్ అ కైరోప్రాక్టర్. కైరోప్రాక్టింగ్ చేస్తారు అంటే ఎముకల్ని సరిచేసే జాబ్ చేస్తాడు. ఓకే. హీ బికేమ్ ఏ న్యూరో ఫిజిషియన్. అక్కడి నుంచి విజువలైజర్ అయ్యాడు. తర్వాత మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అయ్యాడు. ఇవాళ అతనికి డాక్టర్ జో డిస్పెన్జాస్ కంపెనీ, ఆయన స్టిల్ ఈజ్ ప్రాక్టీసింగ్ యాజ్ ఎ డాక్టర్. కానీ ప్రపంచం వ్యాప్తంగా అతని సెంటర్లన్నీ ఎంతోమంది ట్రైన్ చేసి కొన్ని లక్షల మంది ఆరోగ్యాన్ని బాగు చేశాడు నారాజు. అంతేకాదు, ఇఫ్ యు సీ ఇట్ వర్క్స్ లైక్ ఎ మ్యాజిక్, క్రియేటివ్ విజువలైజేషన్. ఆయన నమ్మిన ఈయన విజువలైజేషన్ సంబంధించి ఎవరైనా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటే డాక్టర్ జో డిస్పెన్జా పుస్తకాలు చదివితే ప్రాక్టికల్గా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు, ఎలా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు, ఎటువంటి జబ్బులనైనా సరే, మందులకు లొంగని జబ్బుల్ని మందులు తీసుకుంటూ, వైద్యుల సలహా తీసుకుంటూ మిమ్మల్ని మీరు బాగు చేసుకునే మార్గాల్ని ఎట్లా వెతుక్కోవచ్చో డాక్టర్ జో డిస్పెన్జా అద్భుతంగా వర్ణించాడు. ఇది ఆయన స్టోరీ నాలెడ్జ్. నో వర్డ్ సార్. న్యూరో సైన్స్, అక్కడి నుంచి విజువలైజేషన్, తర్వాత హెల్త్ క్యూర్. ఒక ప్రాసెస్ అంటూ లేదండి ఇందులో. జీవితానికి సరిపడా, అంటే ఒక మనిషి బయటపడడానికి కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ కానివ్వండి, జీవితాలకు అనుభవాలు కానివ్వండి, నొప్పులు కానివ్వండి, చాలా ఉన్నాయి. అవన్నీ ఎలా పోయారా అంటే ఒక్క విజువలైజేషన్ ద్వారా మాత్రమే పోయాయనేటువంటి విషయం వింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. చాలామంది విజువలైజేషన్ క్లాస్ అడుగుతూ ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు ఫిబ్రవరి 26న ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ కోర్సు స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది బేసిక్ కోర్సు నుంచి మళ్ళీ అడ్వాన్స్ అడుగుతున్నారు. అడ్వాన్స్ ఈ మధ్య ఫినిష్ చేసాం, మళ్ళీ అడ్వాన్స్ అడుగుతున్నారు. కానీ బట్ విజువలైజేషన్ బేసిక్స్ అటెండ్ కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫిబ్రవరి 26న స్టార్ట్ చేస్తున్నాం. 5 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో కంప్లీట్గా మనిషికి సంతృప్తిగా, సంతోషంగా అనుకున్నది సాధించి జీవించే దిశగా ఏ ఏ మార్గాలు ఉన్నాయో అవి విజువలైజేషన్ ద్వారా ఎలా చూడొచ్చో ఆ మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రాం అటెండ్ అవ్వాల్సిందే. అటెండ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా తనకే కోరిక ఉందో, ఏ ప్రయారిటీ ఉందో, జీవితంలో ఏ ప్రాధాన్యత ఉందో, డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇంటి సమస్య కావచ్చు, సాటిస్ఫాక్షన్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే
అవి సాధించాలనుకుంటే విజువలైజేషన్ అనేది ఒక అద్భుతమైన మార్గం అని తెలుసుకుంటారు. ఆ సెషన్ను February 26th స్టార్ట్ చేస్తున్నాం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాయణ. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద 26th February 26th. ఎందుకంటే చాలామంది సెషన్ ఒక్కసారి అటెండ్ అయిన తర్వాత తెలుస్తుందండి వాళ్ళు ఏమి అచీవ్ చేశారని. ఫర్దర్గా ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా ప్లే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. February 26th ఆన్లైన్ క్లాస్ ఉంటుందన్నమాట. ఆసక్తి కలిగిన వారు విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, మీకు కావాల్సింది మీరు తిరిగి పొందాలి అని అంటే, అది ఏదైనా సరే, జాబ్ అయినా, మనీ అయినా, కెరీర్ అయినా, వాట్ ఎవర్ మీరు తిరిగి పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. సో త్రూ అపాయింట్మెంట్ అయినా సరే, త్రూ క్లాసెస్ అయినా సరే మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.